ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని చూసుకుందాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం నుంచి చూసినట్లయితే, గనుక నీవు తడువు చేయుట ఆయన నామము బాప్తిస్మము పొంది పాపము తీసుకొనమని చెప్పెను. అపోస్తుల కార్యంను మనము గమనించినట్లయితే, భక్తుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఏ విధముగా పౌలుతో మాట్లాడి పౌలుగా మార్చబడ్డాడు, సౌలుతో మాట్లాడి పౌలుగా మార్చబడ్డాడు అన్న విషయం మనము గమనించవచ్చు. ఏమని అని చూసినట్లయితే, గనుక నువ్వు తడువు చేయుట మాని నీ దేవుడైనటువంటి యెహోవా నామమును నువ్వు ప్రార్థన చేసి బాప్తిస్మము పొందుకొని నీ పాపములన్నీ కడుగుకొనుము అని స్పష్టముగా దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ మనము గమనించినట్లయితే, సౌలు అనేకమైనటువంటి వారిని క్రైస్తవ బిడ్డలను హింసిస్తూ ఉంచినప్పుడు దమస్కు ప్రాంతంలో దేవాతి దేవుడు సౌలుతో మాట్లాడినప్పుడు మనము చూస్తూ ఉంటాం. అప్పుడు సౌలు పౌలుగా మార్చబడి వెంటనే మారు మనసు పొందినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మారు మనసు పొందిన మరుక్షణమే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు తడవు చేయడం, ఇంకా నువ్వు ఆలస్యము చేయకుండా వెళ్ళి నువ్వు బాప్తిస్మం తీసుకొని నీ పాపములన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుము అని ఇక్కడ దేవాతి దేవుడు పౌలుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నేటి దినాల్లో కూడా మనము గమనించినట్లయితే అనేకమైనటువంటి వారు ఇంకా పాపంలోనే బ్రతుకుతూ దేవుడు అంటే తెలిసి కూడా ఇంకను బాప్తిస్మము రక్షణ అనుభవమును పొందలేక ఎంతోమంది ఇంకను తడువు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఆలస్యము చేస్తూనే ఉంటున్నారు. కాబట్టి ఆ యొక్క ఆలస్యము ఎంత మట్టుకు కూడా సరైనటువంటి మంచి పని కానే కాదు. కాబట్టి వెంటనే దేవుడు ఎప్పుడైతే తెలుసుకున్నావో, దేవుని గురించి ఆయన అడుగు జాడల గురించి ఆయన మార్గమును గురించి నువ్వు ఎప్పుడైతే ఎంచుకున్న మరుక్షణమే నీ యొక్క హృదయము మార్పు చేత నింపబడ్డప్పుడు నువ్వు బాప్తిస్తాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో ఆ యొక్క నువ్వు చేసిన గత కాలమంతా చేసిన పాపములన్నిటినీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నడుచుకునే విధముగా ఉండాలి. సౌలు జీవితము ఆ పౌలుగా మార్చబడిన తర్వాత వెంటనే బాప్తిస్తాన్ని పొందుకొని దేవుని కొరకు బలమైనటువంటి పరిచర్య చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన జీవితంలో కూడా ఎన్నో పాపములు, అపరాధములు మన జీవితంలో జరిగినప్పటికీ కూడా వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కొరకు నిత్యమైనటువంటి రాజ్యము కొరకు ప్రయాసపడే విధముగా మన జీవితాలు ఉండాలి. అటు జీవితము నీకు నాకు ఒకవేళ కావలసి వస్తే ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే, మహోన్నతుడ, జీవము కలిగిన దేవా, నీకు వందనాలు. నిజముగా సౌలును పౌలుగా మార్చినట్టుగా ప్రభా మా జీవితాలను కూడా మీరు మార్చి తండ్రి, తడవు చేయక యెహోవా నామమును బాప్తిస్మం పొందుకొని మా పాపములన్నీ కడిగి వేసుకొని నిత్యముని సన్నిధిని స్తుతించి ఘనపరిచే విధముగా ఉండుటకు నీ కృపను కనికరమును మీరు చూపించి నీ నామానికే మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ అలాడ్ అందరికీ.